బీఆర్ఎస్ ఉందని చెప్పలేం. కానీ ఒక లెఫ్ట్ ఎకో సిస్టమ్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది? పవన్ కళ్యాణ్ మీద కోపం దేనికి? సనాతన ధర్మం ఉన్నందుకు లెఫ్ట్ ఎకో సిస్టమ్ కు కోపం వచ్చింది, అంతే కదా. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్ కు అప్పటి వరకు చెగువేరా టీ షర్ట్లు వేసుకున్నంత కాలం బాగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గద్దరు కలిసి తిరిగి ఫోటోలు పెట్టుకున్నంత కాలం బాగానే ఉన్నాడు. మొగిలయ్య పద్మశ్రీ ఇప్పించినప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సనాతన ధర్మం ఉన్నాడో అప్పటి నుంచి లెఫ్ట్ బ్యాచ్ కి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన కోపం వచ్చేసింది. సనాతన ధర్మం ఉన్నది హిందువులకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వ్యతిరేకిస్తారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలంగాణకు పడ్డాడా? తెలంగాణకు అడ్డుపడ్డ పార్టీ ఏది తెలుసా? పార్లమెంట్లో అడ్డుపడ్డ పార్టీ అని తెలుసా? అవుట్ రైట్ గా సిపిఎం పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ విపరీతమైన నిరసనలు తెలియజేశారు. ఎంఐఎం సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత చేంజ్ అయ్యాడు. కానీ ఓవైసీ అసలు మాకు వద్దు, మాకు రాయల తెలంగాణ కావాలి, ఉంటే గనక అసలు హైదరాబాద్ లో ముస్లింలకు ఇబ్బంది అవుతుంది, చిన్న రాష్ట్రం అని చెప్పింది ఓవైసీ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అప్పుడు? ఆ రోజు నాకు తెలంగాణ ఆంధ్ర విడిపోతుంటే 11 రోజులు అన్నం తినలే అని చెప్పాడు, బాధ అనిపించింది అని చెప్పాడు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఆయన అడ్డు కాదు, నిలువు కాదు, పొడవు కాదు. ఎప్పుడు రాష్ట్ర విభజన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడాడు తప్ప ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడా? రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత తన పార్టీ జనసేన పెడుతున్నప్పుడు చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకం ఎట్లా అవుతాడు? కోనసీమ కొబ్బరి దృష్టి తెలంగాణ కలిగిందేమో అన్న ఒక్క మాటను పట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకం అంటే ఎట్లా చూడాలి మనం? సో ఇంకా కూడా 12 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చిన తర్వాత తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని మాట్లాడితే ఇది ఏమాత్రం కరెక్టు? అరే మనం అందరినీ కలుపుకొని పోవాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలంటే హైదరాబాద్ వాళ్ళు రావాలి, నార్త్ ఇండియన్స్ రావాలి, బీహారీలు రావాలి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు రావాలి. ఇవాళ ఒడిశా వాళ్ళు లేకపోతే హైదరాబాద్లో హోటల్స్ పనిచేయవు. ఇవాళ మార్వాడీలు చేయకపోతే ఇంత వృద్ధి ఉండదు. ఉత్తరప్రదేశ్ బీహారీలు లేకపోతే ప్లంబింగ్ వర్క్ లేదు. ఇవాళ ఫాల్ సీలింగు, ప్లంబింగు, కార్పెంటరు ఈ వర్క్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతోనే మనకి ఇబ్బంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మంచిది కాదు. నేను అవుట్ రైట్ గా నేను తెలంగాణ జర్నలిస్ట్ సంబంధించి 2014లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా ఢిల్లీలో. తెలంగాణ రాష్ట్రం కావాలని బలంగా కాంక్షించిన వాళ్ళు నేను ప్రథముణ్ణి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా నేను కూడా. ఈ పరిణామాలు మంచివి కావు తెలంగాణకు. ఈ నాయకులు పార్టీలు రెచ్చగొడతారేమో, బట్ అల్టిమేట్ గా ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు పోయి అక్కడ అమరావతి అనేసరికి కొద్దిమంది అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. అందరి సహకారం అవసరం. నార్త్ ఇండియా వాళ్ళు రావాలి, మిగతా వాళ్ళు రావాలి. హైదరాబాద్ నవే గ్లోబల్ సిటీ, ఇట్స్ నో మోర్ ఇది. ఎస్, ఇప్పుడు ఒకవేళ తెలంగాణ సంబంధించి ఇప్పుడు ఈ పార్టీలకే, కాంగ్రెస్ అయినా లేదా బీఆర్ఎస్ అయినా బీజేపీకి అయినా అందరికైనా మళ్ళీ సెటిలర్ ఓట్లు కావాలి, అంతేనా? జిహెచ్ఎంసీ వచ్చేసరికి మారుతుంది. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా అందరు కూడా ఏంది, మేము కమ్మల ఓట్లు కావాలని చెప్పారు, మిగతా వాళ్ళ ఓట్లు కావాలి, వీళ్ళ ఓట్లు కావాలని చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహంతో ఇష్యూ షురూ అయింది, అవునా? సరే, ఎన్టీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలా విగ్రహాలు ఉన్నాయి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి. మైత్రివనంలో విగ్రహం పెట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఎస్, బరాబర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సిందే అని చెప్పారు. ఎందుకు? ఆయన కమ్మ ఓట్లు, అంటే ఒక కమ్మ ప్రతినిధిగా మాత్రమే ఎన్టీఆర్ ను చూస్తున్నారా? పువ్వాడ అజయ్ అప్పుడు బీఆర్ఎస్ సమయంలో కూడా పెట్టారు కదా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం. సో ఏదైతే ఉందో ఈ జరుగుతున్న పరిణామాలు మంచివి కాదు. మీకు తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించారంటే మరి ఈ కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు సపోర్ట్ చేశారా? బీఆర్ఎస్ కేబినెట్ లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ యాదవ్ ని సపోర్ట్ చేశారా? చేయకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అరే, ఆంధ్ర కాంట్రాక్టర్లకు అన్ని ఏమంటారు, ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో 2 ప్రభుత్వాల్లో కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే మెజారిటీ దోచుకుపోతుంటే మీరు కాంట్రాక్టర్లను వదిలేసి మధ్యలో పవన్ కళ్యాణ్ ఆయన ఏదో తెలంగాణ వ్యతిరేకలాగా చిత్రీకరించడం ఎట్లా అవుతుంది? ఎట్లా పవన్ కళ్యాణ్ తెలంగాణ కొండగట్టుకు నిధులు తీసుకొచ్చాడు కదా,
తెలంగాణ టీటీడీ దేవస్థానం నుంచి కొండగట్టుకు నిధులు తీసుకొచ్చి మొన్న ఈ ప్రభుత్వం స్వాగతం పలికింది. మాట్లాడితే పవన్ కళ్యాణ్ అర్థం ఉండాలి. నాగేశ్వర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ అయింది, అవునా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయాలనుకుంది అన్నారు. ఒకవేళ చేస్తే చాలా తప్పేది. మా గురువు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఓకే. సో ఆయన ఏదో జనసేన అమిత్ షా ఆ మీటింగ్ గురించి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అన్నారు. అక్కడితో అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద దాడి చేస్తే తెలంగాణ, ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద ఆయన అభిప్రాయం చెప్పారు. చెప్పిన తర్వాత అదేం పెద్ద ఆయన బూతులు తిట్టలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. సరే, ఆ విషయంలో కొంచెం జనసేన కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకెక్కువ కామెంట్ పెట్టారు. దొరికిన తర్వాత పేటీఎం బ్యాచ్ అండి. కానీ తెలంగాణ వ్యక్తి అయిన నాగేశ్వర్ మీద దాడి చేస్తే మేము ఊరుకోం. అరే, తెలంగాణ వ్యక్తి నాగేశ్వర్ అయితే తెలంగాణ వ్యక్తి నాగేశ్వర్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. అంటే మాట్లాడేటప్పుడు మరి ఆయన తెలంగాణ పాలిటిక్సే మాట్లాడాలి, ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకు మాట్లాడాలి? దీనికి ప్రతిదానికి తెలంగాణ వాదం తీసుకొస్తే నష్టపోయేది మనమే కదా, ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన అరెస్ట్ చేయట్లేదు, లేకపోతే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం కాలేదు. ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న రాజకీయ పార్టీ గురించి మాట్లాడారు. ఎవరైనా మాట్లాడొచ్చు దేశంలో, మోడీ గురించో లేకపోతే ఇంటర్నేషనల్ ట్రంప్ గురించి మనం మాట్లాడతలేమా? దానికి తెలంగాణకి ఏం సంబంధం? నిన్న పవన్ కళ్యాణ్ ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే కాపు మాట్లాడితే కాపు తిట్టించాలి, అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అంబటి రాంబాబును పేరు నానిని పెట్టి తిట్టించాలి. దళిత్ మాట్లాడితే దళితుతో తిట్టిస్తారు, బీసీ మాట్లాడితే బీసీ, కమ్మ మాట్లాడితే కమ్మ కులంతో, రెడ్డి మాట్లాడితే రెడ్డి కులంతో మాట్లాడు. ఈ రాజకీయ పార్టీలు అవలంబించే స్ట్రాటజీ ఇటువంటిది పోవాలి.